ముందైతే మనము చెరిగిన బియ్యం పిండిని బేషన్లో వేయాలి. బేషన్లో వేసిన తర్వాత జీలకర్ర, సోంపు, నువ్వులు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేయాలి. ఒక్క ఐటెం లేకుండా సర్వపిండి వేసుకుని తింటే అది అసలు తిన్నట్టే ఉండదు. అదే ఉల్లిపాయలు మంచిగా కట్ చేసుకొని అల్లు వేయాలి. అల్లు వేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాతకి ఆ సర్వపిండినంతా ముద్ద చేసి దాంట్లో పెట్టాలి. మంచి స్టిక్ అవ్వాలి అది. దాని తర్వాత సర్వపిండిలో మొత్తం ఇట్లా హోల్స్ చేస్తే ఏమైతే అంటే ఆ నూనె అనేది అల్లకెంచాలు వచ్చి మంచిగా హీట్ అవుతుంది. అట్లా మంచిగా ఎంత కరకర్ర అంటే అంత బాగుంటుంది సర్వపిండి. ఇంకా మా తెలంగాణలో అంటే సర్వపిండి అంటే ఒక్కొక్కరు చేతులు కోసుకుంటారు, అంత బాగుంటుంది. ఇది స్నాక్స్ లెక్క ఇంకా ఇట్లైనా ఇట్లా పడితే అట్లా తినవచ్చు. ఛాయలలో తింటారు మా మమ్మీ వాళ్ళు అయితే, అసలు అదేం టేస్టో కానీ. అట్లా మంచి కాల తర్వాత సర్వపిండి తీసి తింటే అసలు ఒక రేంజ్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి.